అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మనము మేలు చేయటి యందు విసుగక ఉన్నాము. మనము అలయక మేలు చేస్తే మేని తగిన కాలమందు పంట కోతము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. చేసిన పనే పదే పదే చేస్తుంటే విసుగు రావడం సహజం. విసుగు వచ్చినప్పుడు ఆ పని చేయడం మానేస్తాం. కానీ మేలు చేయటి యందు విసుగు చెందకూడదని పరిశుద్ధ లేఖనము సెలవిస్తోంది. మేలు గురించి ప్రభు మనకు 2 పాఠాలు నేర్పిస్తున్నారు. మొదటిది, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా అని ప్రభు యూదులను ప్రశ్నించారు. ఆయన విశ్రాంతి దినమున మేలు చేసినందుకు యూదులు ఆయనను ఎంతగానో హింసించారు. అయినా ఆయన విసుగు చెందక విశ్రాంతి దినమున కూడా మేలు చేయడం మానలేదు. మనము కూడా అన్ని వేళలా మేలు చేయట యందు విసుగు చెందకి ఉండాలి. రెండవది, మీకు మేలు చేసిన వారికే మేలు చేసినలా మీకు ఏమీ మెప్పుగలును అని ప్రభు ప్రశ్నిస్తున్నారు. మేలు చేసిన వారికి మాత్రమే కాదు, కీడు చేసిన వారికి, హాని చేసిన వారికి కూడా విసుగు చెందక మేలు చేయాలి. అప్పుడు తగిన కాలమందు దేవుని దీవెనలు అను పంటను కోస్తాము. ఇటువంటి మేలు విసుగక మనము చేయనట్లు అనుగ్రహించమని దేవుని ప్రార్థనలో వేడుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి పరలోక రాజ్య మహిమలని వదిలిపెట్టుకుని ఈ లోకంలోకి వచ్చినందుకు దేవా మీకు వందనాలు. మా పాపలను క్షమించిన దేవా మీకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించున్నాం. మేము విన్న వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించుచు మీకు సాక్షులుగాను, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగాను మమ్మల్ని చేయమని, ఈ రోజంతటిలోనూ రాబోయే కాలమంతటిలోనూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యన సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.